వైఎస్ఆర్సీపీ హత్యల్ని, దళితులకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. దీన్ని జనాలు గుర్తిస్తారు. ఆల్రెడీ వీళ్ళు 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి నిరోధకంగా ఇటువంటి కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, దళితులని హత్య చేసిన వాళ్ళని కాపాడటం, ఇదే విధంగా ఈయన కరపత్రిక కూడా 2 రోజుల 2 కులాల మధ్యన, కాపు కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించారు. వాళ్ళ ఆర్టికల్, వీళ్ళ కరపత్రికలో వచ్చిన ఆర్టికల్ చూస్తే 2 కులాలు ఎప్పుడూ కూడా కొట్టుకుంటాయి అని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. ఈ జగన్కి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈయనకి కులాల మధ్య చిచ్చుపెట్టడం. మా గోదావరి జిల్లాలు ప్రశాంతంగా ఉండే జిల్లాలు, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లతో ప్రశాంతంగా జిల్లా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కులాల మధ్య చుట్టు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. దీన్ని మా గోదావరి ప్రజలు సహించరు. వీరికి ఈ 11 సీట్లు కాదు, 1 సీటు వచ్చేటట్టు బుద్ధి ఈ రాజకీయాలు అన్నవి ఇతనికి ఆనవాయిగా ఎప్పటి నుంచో, తాతల నుంచో వచ్చినట్టున్నాయి. అదేవిధంగా దస్తగిరిని హత్య చేయటం కూడా ఈ మధ్య చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఓన్లీ హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహించటం, ఇటువంటి రాజకీయాలు చేయటం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి పదంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతను అడ్డుకోవాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇతని ఆలోచన విధానం, పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నిర్మాణం కానీ ఎంతో వేగతరంగా జరుగుతుంది. అంతేవిధంగా ఆల్సన్ మెటల్ కానీ రకరకాల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. వచ్చే పారిశ్రామికవేత్తల్ని ఇతను అడ్డుకోవాలని చెప్పేసి భయపెట్టే కార్యక్రమంలో అతను గత వారం మాట్లాడిన విధానం కూడా, మేము వచ్చిన తర్వాత ఇది మార్చలేమా, ఇటువంటి ఆలోచన విధానం పారిశ్రామికవేత్తలకు ఆందోళన కుదిరి చేసి ఆంధ్రప్రదేశ్ని వచ్చే అభివృద్ధిని అడ్డుకోవాలనే కార్యక్రమంతో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తే ప్రజలు గమనిస్తారు. మీరు అభివృద్ధిని అడ్డుకుంటే ఈ 11 సీట్లు 1 సీటు అవటం ఖాయం. ఈ విషయంలో ప్రజలు చాలా ఆలోచన విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అందరూ కోరుకుంటున్నారు. నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేవని చెప్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.